హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ బోర్డు నుండి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వారికి ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో పోస్ట్ డీటెయిల్ వచ్చేసి ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి పోస్ట్స్. ఇవి డిఫరెంట్ డిపార్ట్మెంట్లలో ఫిల్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 28 జనవరి 2021 నుండి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 15, 2021 వరకు ఎండ్ కావడం జరుగుతుంది. పేమెంట్స్ కూడా ఈ డేట్ లోపే పే చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎగ్జామినేషన్ డీటెయిల్ చూస్తే ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఆర్ జనరల్ పోస్టులకైతే ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చ్ 6, 2021. అదేవిధంగా ఫేజ్ 2 పేపర్ 1 అండ్ పేపర్ 2, పేపర్ 3 ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ 1, 2021 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఆర్ డిపిఆర్ డిపార్ట్మెంట్లలో వచ్చేసి డిపిఆర్ మీన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్లలో పేపర్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫేజ్ 1 మార్చ్ 6, 2021. అదేవిధంగా ఫేజ్ 2 పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3 ఆన్లైన్ అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చ్ 31, 2021 కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఫేజ్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చ్ 6, 2021. ఫేజ్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చ్ 31, 2021 ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 329 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్ వచ్చేసి 270. అదేవిధంగా ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ పాలసీ రీసెర్చ్లో వచ్చేసి 29 వేకెన్సీస్. అదేవిధంగా ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ కింద వచ్చేసి 23 వేకెన్సీస్ చూపించడం జరిగింది. నెక్స్ట్ ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వారికి పే స్కేల్ వచ్చేసి 35,150 నుండి 62,400 వరకు పే స్కేల్ ఉంటుంది. అదేవిధంగా టోటల్ గ్రాస్ శాలరీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 83,250 వరకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా హౌస్ అలవెన్స్ వచ్చేసి 50% పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చేసి ఇండియన్స్ అయి ఉండాలి. ఇండియాలో ఉన్న ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ 21 ఇయర్స్ ఉండాలి. యాజ్ అండ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 జనవరి 2021 వరకు. నెక్స్ట్ 30 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కింద 10 ఇయర్స్ పీడబ్ల్యూడి క్యాండిడేట్ వారికి, అదేవిధంగా SC/ST క్యాండిడేట్ వారికి అయితే 15 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ అప్లై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్ వారికి అయితే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి. జనరల్ క్యాండిడేట్స్ అయితే 60% మార్క్స్తోని, అదేవిధంగా SC/ST PWD క్యాండిడేట్ వారు అయితే 50% మార్క్స్తోని గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వారు 55% మార్క్స్తోని కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్లలో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎకనామిక్స్లలో కంప్లీట్ చేసి ఉండాలి 55% మార్క్స్తోని, లేదా PGDM MBA ఫైనాన్స్తోని 55% మార్క్స్తోని డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఆఫీసర్స్ గ్రేడ్ బి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ వారికి మాస్టర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్లలో లేదా మ్యాథమెటికల్ లేదా ఎకనామిక్స్ స్టాటిస్టిక్ అండ్ ఇన్ఫర్మేటిక్స్లలో డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. 55% మార్క్స్ కవర్ చేసి ఉండాలి.
నెక్స్ట్ ఈ పోస్టులకు సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి సెలెక్షన్ మెథడ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. phase 1 అండ్ phase 2 అండ్ ఇంటర్వ్యూ ద్వారా క్యాండిడేట్స్లను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలలో ఎగ్జామినేషన్ సెంటర్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఏపీలలో అయితే గుంటూరు, కాకినాడ, తిరుపతి, చీరాల, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరంలలో ఉంది. నెక్స్ట్ తెలంగాణలో అయితే హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. phase 2 అయితే హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ SC, ST, OBC అండ్ PWBD క్యాండిడేట్స్ వరకు అయితే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చేసి SC, ST, PWD వారికి 100 రూపీ, జనరల్, OBC, EWS వారికి 850 రూపీ అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్ ఫీ పే చేయాలి. అదేవిధంగా ఈ పోస్టులకు అప్లై ఏ విధంగా చేసుకోవాలి? అప్లై అనేది www.rbi.org.in అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిషన్లో అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ వచ్చేసి స్కాన్ చేయాల్సినవి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అదేవిధంగా హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అనేవి స్కాన్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లలో యాక్సెప్ట్ చేయడం జరగదు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ యొక్క సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. ఇందులో phase 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్స్కి వచ్చేసి మొత్తం అబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఇందులో 200 మార్క్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఈ పేపర్లలో జనరల్ అవేర్నెస్ గురించి ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్స్, అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీలలో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ phase 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్కి వచ్చేసి ఇందులో 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లలో వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 50% అబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, 50% డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 2లో ఇంగ్లీష్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం రైటింగ్ స్కిల్స్ మీద ఉంటాయి. అదేవిధంగా పేపర్ 3లో వచ్చేసి ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ మీద క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్, ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకున్నారు. ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్లకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.